బోయిన్పల్లి బాబూజీ నగర్లో రామరాజ్ వాళ్ళు స్టోర్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది 351 స్టోర్ అని వినడం నిజంగా ఇంకా సంతోషంగా ఉంది. ఇక్కడ క్వాలిటీ వస్త్రాలకు పేరు. మేము ఎప్పుడైనా కానీ తిరుపతి పోవాలనుకున్నా, శ్రీశైలం దేవస్థానాలకు పోవాలనుకున్నా మాకు ఒక ఈజీగా, ఇంతకుముందు మేము ధోతి కట్టుకోవాలంటే అదొక తంతు ఉంటుండే, పెద్దవాళ్ళు వచ్చి కట్టియాల్సిన పరిస్థితులు ఉంటుండే. అది కాకుండా వాళ్ళ వెల్క్రో ధోతి చాలా ఫేమస్. ఇమీడియట్లీ ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు కట్టుకొని గుళ్ళలకు వెళ్ళడానికి కానీ ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉండే. మొన్న మా బిడ్డ పెళ్ళినప్పుడు కూడా వీళ్ళ స్టోర్ నుంచే అన్ని దోతులు, పంచలు, అదేవిధంగా కండువాలు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను మా బిడ్డ వెళ్ళినప్పుడు కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి వీళ్ళ స్టోర్ నుంచే తీసుకొని వెళ్ళి పెద్దవాళ్ళకు, అంటే మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, వీళ్ళందరికీ కూడా పత్రిక ఇచ్చినప్పుడు వీళ్ళ పట్టు వస్త్రాలని అక్కడ సమర్పించిన సందర్భం కూడా ఇప్పుడు నాకు బాగా గుర్తు. కాబట్టి వీళ్ళు త్వరలోనే ఇంకో 350 స్టోర్లు ఓపెన్ చేయాలా, ఒక మంచి బ్రాండ్ తోటి వస్తున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా బోయిన్పల్లిలో పెడుతున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. బోయిన్పల్లి బాబూజీ నగర్లో రామరాజ్ వాళ్ళు స్టోర్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. வாழ்க வையகம், வாழ்க வளமுடன், குரு வாழ்க, குருவே துணை. சர்வசக்தி தெய்வமதி உன்னததி ஆயன நடத்தி அணுசக்தி அணுல கலைக்க அதிநீவே நாம் பிராணாள் நிறுத்தி సంచిత కర్మలదప్పించి నన్ను లోపలేదు క్యాష్ ఇవ్వండి సార్, క్యాష్ గల్లాలో వేస్తారు. సార్ క్యాష్ ఇవ్వండి సార్, క్యాష్ ఇవ్వండి సార్. మీరు బ్యాంక్ రా సార్, బ్యాంక్ మీది సార్ ఇచ్చండి, క్యాష్ ఇచ్చండి సార్. సార్ సార్ రాలేదు సార్, రావాలి అలాగే పక్కన పెట్టండి సార్, పర్లేదు. F11 అంతే సార్, ఇది వస్తుంది బిల్లు ప్లస్ ఇది సార్కి ఇవ్వాలి. బిల్లు ప్లస్ ఈ ఐటమ్స్ సార్కి ఇచ్చారు. సార్ పట్టుకోండి ఒకసారి. దాంతో చాలా కన్వీనియంట్ గా మాకు ఇప్పుడు ఇక్కడ పోయిన బస్సులు జస్టర్ లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ
పరిస్థితి లేకుండా రామరాజు వాళ్ళు మంచి ఇన్నోవేషన్ తోటి ఆ వెల్క్రో తీసుకురావడం వల్ల చాలా కన్వీనియంట్ గా ఉంది. నిజంగా ఎప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళాలన్నా శ్రీశైలం సడన్ గా ఏ రామరాజు స్టోర్ దగ్గరికి వెళ్ళి తక్కువ తీసేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంతకుముందు అంటే అది ఒక పెద్ద అంతు ఉంటుండే. సో అవన్నీ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలా, అవన్నీ స్టోర్ చేసుకోవాలా అనేది. సో ఇంకొకటి ఏంటంటే ఆ క్వాలిటీ కూడా క్లియర్ కాబట్టి ఏ విధంగా క్వాలిటీ మెయింటైన్